స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో సమస్యలతో సతమతమవుతున్న రోగులు పట్టించుకోని అధికారులు, తూతూ మంత్రంగా తనిఖీలు. ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ ఫోకస్. నంద్యాల ప్రైవేటు పాఠశాలలో విద్యాశాఖ నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు. విద్యాశాఖ అధికారి బ్రహ్మం నాయక్. నంద్యాల మార్కెట్ యార్డ్ లో అంతా నా ఇష్టం. ఆ అధికారి కార్యాలయం పేరు రాయడంతో వివాదాస్పదంగా మారిన వైనం. బనగానపల్లె పట్టణంలో అస్తవ్యస్తంగా ఉన్న రహదారులను పరిశీలించి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. నంద్యాల మండలంలో ఆగస్టు 23వ తేదీ నుండి గ్రామ సభలు అధికారులు విజయవంతం చేయండి. ఎండీఓ సుగుణశ్రీ వెల్లడి. శ్రీశైలంలో అర్ధరాత్రి అతి భారీ వర్షం. ఇళ్లలోకి చేరిన వర్షం నీరు ప్రవాహాన్ని తలపించేలా రోడ్లు. మహిళల రక్షణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చట్టాలు తేవాలి. జూనియర్ వైద్యులు డిమాండ్. శ్రీశైలం జలాశయం వద్ద కొండపై నుండి పెద్ద పెద్ద బండరాళ్లు రోడ్లపైకి అడ్డంగా ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రయాణికులు. ప్రభుత్వాలు ప్రాజెక్టులపై దృష్టి పెట్టాలి. మహిళల రక్షణ కోసం ప్రత్యేక చట్టం చేయాలి. రామాంజనేయులు రంగనాయుడు డిమాండ్. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన్ కార్మికులు పెండింగ్ వేతనాలు వెంటనే ఇవ్వాలి. సిఐటియు డిమాండ్. ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో సమస్యలతో నానా అవస్థలు పడుతున్న రోగులు ఈ హాస్పిటల్ పల్లెటూరులో, గ్రామాల్లో, అడవుల్లో లేదు. సాక్షాత్తు నంద్యాల నడిబొడ్డులో ఉన్న జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఇదేనండి. వివరాల్లోకి వెళితే నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో సమస్యల వలయంలో రోగులు నానా అవస్థలు పడుతున్నారు. ఆరోగ్యశ్రీ వార్డులో బాత్రూంకి కనీసం తలుపులు లేకపోవడంతో బాత్రూంకి వెళ్లే రోగులు నానా అవస్థలు పడుతున్నారు. ఒకరు లోపలికి వెళితే మరొకరు బయట నిలవాల్సిన పరిస్థితి. తలుపులు లేకపోవడంతో దుర్వాసన వార్డులోకి రావడంతో రోగులు అవస్థలు పడుతున్నారు. అదేవిధంగా ఒక ఎక్స్రే మాత్రమే ఎక్స్రే కోసం వచ్చిన వారు పడిగాపులు కాస్తున్నారు. ఆసుపత్రిలో 3-4 ఎక్స్రేలు ఉండగా 3 చెడిపోవడంతో ఒకటే పనిచేయడంతో రోగులు నానా అవస్థలు పడుతున్నారు. హాస్పిటల్ అధికారులు మాత్రం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. అధికారులు తనిఖీలకు వచ్చినప్పుడు మాత్రం ఆర్భాటంగా చూపిస్తారు. అంతే విధంగా హాస్పిటల్లో తాగడానికి నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. హాస్పిటల్లో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ చెడిపోవడంతో పట్టించుకుని సూపరింటెండెంట్, అదేవిధంగా ఓపీ విభాగంలో తాగడానికి కనీసం త్రాగునీరు లేకపోవడంతో రోగులు అవస్థ పడుతున్నారు. అధికారి మాత్రం వాటర్ ప్లాంట్ ఉంది కదా అని గొప్పలు చెప్తున్నారే కానీ అది దాతల సహకారంతో ఇచ్చిన వాటర్ ప్లాంట్ ఒకటే పనిచేస్తుంది. అది ఒకవేళ పని చేయకపోతే హాస్పిటల్ పరిస్థితి ఏమిటి? అధికారులు గ్రహించకపోతే ఎలా? ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యలు చేయాలని ఈ సందర్భంగా విద్యార్థి సంఘ నాయకులు మాట్లాడుతూ, ప్రభుత్వ విద్యార్థి వచ్చేది పేదవాడు, వారి దగ్గర నుంచి డబ్బులు లేక ప్రభుత్వ ఆసుపత్రికి వస్తారు. ఇక్కడ అన్ని సమస్యలు కనిపిస్తున్నాయి. అధికారులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఉన్న సమస్యలు అడవిలో నివసించే ప్రజలవి కాదు, అదేవిధంగా గ్రామాల్లో నివసించే ప్రజలవి కాదు. నంద్యాల నడిఒడ్డులో ఉన్నటువంటి నంద్యాల ప్రభుత్వ హాస్పిటల్లో ఈరోజు సమస్యలతో నెలకొన్నటువంటి హాస్పిటల్. ఈ హాస్పిటల్లో చేసి ఆరోగ్యశ్రీ పైన
నిన్న కలెక్టర్ గారు కూడా సమీక్ష జరిపించారు. కానీ ఆరోగ్యశ్రీ వార్డులో ఉన్నటువంటి సమస్యలు ఏమాత్రం ఉన్నాయో చర్చించారో లేదో అది తెలియదు. కానీ అక్కడ ఉన్న రోగులు బాత్రూమ్లకు వెళ్ళాలంటే కన్నా అక్కడ డోర్లు ఇరిగిపోయి పడిపోయి పక్కన ఉన్నాయి. ఆ వార్డులో ఉన్న బాత్రూము వెళ్ళాలంటే కన్నా ఆ డోర్ అడ్డం పెట్టుకొని చెప్పేసి పోయేటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు ఒక మనిషి అక్కడ నిలబడి లోపల ఉన్నారని చెప్పాల్సిన దుర్దిమైన పరిస్థితిలో రోగులు ఇక్కడ ఉంటున్నారు. అదేవిధంగానే నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి హాస్పిటల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. ఎందుకంటే కన్నా పేరుకే మినరల్ వాటర్ ప్లాంట్ అనేది లోపల ఉంది. ఒక చుక్క నీరు కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. అధికారులు ఏం చేస్తున్నారని చెప్పేసి కూడా ఈ మీడియా ముఖంగా కోరుతున్నాము. అదేవిధంగా నంద్యాలకు అనేక మంది ప్రజాప్రతినిధులు వస్తున్నారు, అధికారులు వస్తున్నారు, సమీక్ష చేస్తున్నామని చెప్తున్నారు తప్ప ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించడంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పేసి ఈ మీడియా ముఖంగా కోరుతున్నాము. అదేవిధంగానే నంద్యాల జిల్లా పెద్ద ఓపీ వేలాది మంది ఓపీలు చూపించుకుంటున్నారు. అక్కడ ఉన్నటువంటి ఓపీకి వచ్చిన వాళ్ళు టాబ్లెట్ వేసుకోవాలన్నా, తాగునీరు తాగాలన్నా, చిన్నపిల్లలు నీళ్లు తాగాలన్నా కూడా అటువంటి ఒక చుక్క కూడా నీరు లేనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇది చాలా దుర్మార్గమేమో. వాటి సమస్యలు పరిష్కరించాలా. ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్లో ఒక పక్క మినరల్ ప్లాంట్ అనేది గవర్నమెంట్ది కాదు, ఒక ప్రైవేటు రాజకీయ నాయకులు పెట్టినట్టు మినరల్ ప్లాంట్ ఉంది. అది ఒకవేళ నిలిచిపోతే ఇక్కడ నీటి ఎవరు ఏ విధంగా అందిస్తారని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారిని కూడా మేము ఈ మీడియా ముఖంగా ప్రశ్నిస్తున్నాము. ముఖ్యంగా ఈరోజు జిల్లా హాస్పిటల్లో సిటీ స్కానింగ్, ఎంఆర్ఐ స్కానింగ్ ఉన్నాయి. అక్కడ వచ్చే స్కానింగ్ సెంటర్లు ఉన్నాయి. ఈ స్కానింగ్ సెంటర్లు ఒకటే ఉంది. తర్వాత వచ్చేసి అక్కడ పోతే ప్రజలు పోతే 1-2 గంటల నుంచి పడిగాపులు కాస్తున్నామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే అది ఒకసారి పనిచేస్తుంది, ఒకసారి పనిచేయదన్న సార్ డాక్టర్ పక్క పోయాడు అని చెప్పేసి ఈరోజు కూడా దాన్ని ఎమర్జెన్సీలో ఉన్న వారే పడిగాపులు కాస్తుంటే సామాన్య ప్రజలకు ఏమాత్రం తీస్తారు. నంద్యాలలో ఉన్న వైద్య శాఖ అధికారులు ఏం చేస్తున్నారని చెప్పేసి కూడా ఈ మీడియా ముఖంగా ప్రశ్నిస్తున్నాం. రూమ్లలో కూర్చోడానికి కాదు, ప్రజలకు ఆరోగ్య సేవలు అందించడానికి ఇక్కడ ఉన్నారు. సూపరింటెండెంట్ గారిపై వీటన్నిటిపైన దృష్టి పెట్టాలని చెప్పేసి ఈ మీడియా ముఖంగా భారత ప్రజాతంత్ర విభజన సమైక్య DY5గా ఈ మీడియా ముఖంగా డిమాండ్ చేస్తున్నాం. నంద్యాల ప్రైవేట్ పాఠశాలలో విద్యాశాఖ నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని ప్రైవేట్ పాఠశాల యాజమాన్యానికి హెచ్చరికలు జారీ చేశారు విద్యాశాఖ అధికారి బ్రహ్మం నాయక్. ఈ సందర్భంగా విద్యాశాఖ మండల కార్యాలయంలో MUO బ్రహ్మం నాయక్ మాట్లాడుతూ నంద్యాలలో గత కొన్ని రోజుల నుంచి ప్రైవేట్ పాఠశాలలో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, విద్యాశాఖ నిబంధనలు పాటించుకుంటే కఠిన చర్యలు తప్పవని, ఫైర్ సేఫ్టీ నిబంధనలు తప్పనిసరిగా ఉండాలని ప్రైవేట్ స్కూల్ యాజమాన్య వారు పలు హెచ్చరికలు జారీ చేశారు. నంద్యాల మండలంలో ఉన్నటువంటి అన్ని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ముఖ్యంగా గమనించండి. మనకు పాఠశాలలకు ప్రభుత్వ పరంగా మీరు రికగ్నిషన్ తీసుకుని పర్మిషన్ తీసుకుని నడుపుకుంటున్నారు. అందులో ఎలాంటి అభ్యంతరాలు లేవు. కానీ పాఠశాలను సక్రమంగా నిర్వహించాల్సినటువంటి బాధ్యత ప్రతి పాఠశాల యాజమాన్యం పైన ఉంది. మీరు దయచేసి అర్థం చేసుకోండి. ఈ మధ్యకాలంలో మనకు జరిగినటువంటి సంఘటనలను దృష్టిలో పెట్టుకుంటే ఈ పాఠశాలలో ఒక చోట పైకప్పు పడడము, ఇంకో చోట షార్ట్ సర్క్యూట్ రావడము, ఇంకో చోట హాస్టల్లో పిల్లలు ఇబ్బంది పడి అక్కడ మెడికల్ ట్రీట్మెంట్ చేయడము, ఇలాంటి సంఘటనలన్నీ కూడా మనకు కనపడుతున్నాయి. కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకోండి. ప్రతి పాఠశాలను నిబంధనలకు సక్రమంగా మీరు నిబంధనలను పాటిస్తూ జీవో నంబర్ 1 ప్రకారము మీరు ఏ పాఠశాలలో కూడా రికార్డులు అయితేనేమి, తర్వాత ఫిజికల్గా సౌండ్నెస్ అయితేనేమి, ఫైర్ అయితేనేమి, ఇవన్నీ కూడా జాగ్రత్తగా పెట్టుకోవాల్సినటువంటి బాధ్యత మీ అందరిపైన ఉంది. 6 మీటర్లు రైజ్ అయినప్పుడు ఖచ్చితంగా మీరు ఫైర్ అనేది కూడా రెన్యువల్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఏదో మనం ఫైర్ పెట్టుకున్నాం కదా, ఎలిజిబిలిటీ ఉంది కదా, దీని అధికారులు చూస్తారు కదా కాదు, ఖచ్చితంగా సర్టిఫికెట్లో రెన్యువల్ అనేది కంపల్సరీగా మీరు చేసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. తర్వాత మీరు రికగ్నిషన్ తీసుకున్నప్పుడు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అయి ఉంటుంది. అప్పటికి సౌండ్నెస్ కూడా మళ్ళీ మీరు రెన్యువల్ చేసుకోవాలా. అంటే బిల్డింగ్ అనేది మీరు పిల్లలు తరగతి గదిలో కూర్చునే సమయానికి ఆ పాఠశాల అనేది భౌతికంగా బాగా ఉండాలి, దృఢంగా ఉండాలి. పాఠశాల గోడలు కానీ, తరగతి గదులు కానీ, పైకప్పు కానీ ఇవన్నీ కూడా బాగా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి. ఎలాంటి పరిస్థితుల్లో కూడా అవి పడిపోయే విధంగా ఉంటే మాత్రము ఖచ్చితంగా ఆ పాఠశాలపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ నిబంధనలు ఖచ్చితంగా పాటించండి. తర్వాత రికార్డ్స్ కూడా అప్పటికప్పుడు మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం వహించకూడదు. మీరు ఎవరే కానీ ఇవన్నీ కూడా నిబంధనలు పట్టించుకోకుండా మీ దారిలో మీరుంటే తర్వాత పిల్లలను స్కూల్ వదిలిన తర్వాత కూడా ఆటోలలో కిక్కిరిసి ఎక్కించి పంపిస్తున్నారు. అది చాలా తప్పు. పిల్లవాళ్ళు ఆ బ్యాగులన్నీ కూడా సైడ్కు వేలాడదీసింటారు.
లోపల పిల్లలు ఒకరిపైన ఒకరు కూర్చోంటారు. ఇవన్నీ కూడా మీరు చూసుకోవాలా. లేకపోతే మాత్రం ఆ పాఠశాల యాజమాన్యం పైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మీరు దయచేసి అర్థం చేసుకోండి. మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ నిబంధనలను పాటిస్తూ మీ పాఠశాలలు సక్రమంగా జరుపుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. సొమ్ముకరది సోకుకరది. నంద్యాల జిల్లా కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ కమిటీలు అధికారుల నిర్వాహకం చూస్తూ ఉంటే పాత సామెతలు గుర్తుకు వస్తున్నాయి. తమకు కార్యాలయం కేటాయించలేదని మీ కార్యాలయ ఆవరణంలో ఓ చిన్న గదిని కేటాయిస్తే అందులో తమ కార్యకలాపాలను సాగిస్తామంటూ వినయ విధేయతతో వచ్చి అడిగి తీరా గదిని కేటాయించిన తర్వాత కేటాయించిన అధికారి కార్యాలయాన్ని తలదన్నేలా ఆ కార్యాలయం ఉనికి కానరాకుండా తమ కార్యాలయం బోర్డును పెద్ద పెద్ద అక్షరాలతో రాయించుకుని తమ కార్యకలాపాలకు సాగిస్తున్న ఓ అధికారి నిర్వాకం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అవసరం తీరేంత వరకు బూటు మల్లన్న, అవసరం తీరిపోయాక బోడి మల్లన్న అన్న చందంగా అధికారి తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఏదైనా ఒక కార్యాలయం బోర్డును రాయించాలంటే నియమ నిబంధనల మేరకే రాయించవలసి ఉంటుంది. అయితే ఆ అధికారి మాత్రం అంతా నా ఇష్టం అన్న చందంగా ఇష్టారీతన వ్యవహరిస్తూ ఎవరైనా డోంట్ కేర్ అంటూ నిర్లక్ష్య సమాధానం ఇస్తున్నారు. తనకు కార్యాలయాన్ని కేటాయించిన ఉద్యోగిపై సైతం సెటైర్లు వేస్తూ ఉండడంపై పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సొమ్ముకరది సోకుకరది అన్న చందంగా వ్యవహరిస్తున్న సదరు అధికారిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. అది కాదు, కలెక్టర్ అడిగేదేముంది, ఇదేం పెద్ద ఇష్యూ కాదు కదా. ఇది పేరు రాపించేదే కదా, పర్మిషన్ ఏముంది బోర్డు రాపించడానికి. చిన్న చిన్న దాంట్లో కలెక్టర్ని ఎందుకు అడుగుతాం? ఏమన్నా ఇష్యూ ఉంటే కలెక్టర్ మేడం దృష్టికి తీసుకోండి. ఈ భవనం ఎవరిది సార్? ఫస్ట్ ఈ భవనం ఎవరిది? ఈ బిల్డింగ్ భవనం ఎవరిది అంటున్నా? మార్కెట్ కమిటీది ఇది. మీరు వచ్చి ఎట్లా అడిగారు ఫస్ట్? అంటే మీరు ఫస్ట్ స్టార్టింగ్ మేము బోర్డు రాసుకుంటామని చెప్పారా, చెప్పి తీసుకున్నారా, లేదంటే ఎట్లా సార్? జేడీ సార్కి అడిగాను, రాసుకో అని అన్నారు. అది వదిలేయి ఎందుకు మేడం చెప్పింది. ఇప్పుడు వ్యవసాయ మార్కెట్ కమిటీ భవనంలో ఈరోజు అగ్రి ట్రేడ్ మరియు మార్కెటింగ్ అధికారి నేము రాయడం వివాదాస్పదమైంది. ఆ పేరు రాయాలంటే వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి ప్రొసీడింగ్స్ రావాలి. వాళ్ళు రాయడానికి ఎలాంటి రైట్స్ అయితే లేవు. ఫర్ ఎగ్జాంపుల్, ప్రతి జిల్లాలో జిల్లా కలెక్టర్ మరియు మ్యాజిస్ట్రేట్ కార్యాలయం ఉంటారు. జాయింట్ కలెక్టర్ ఆయన కూడా ఐఏఎస్ఏ కదా, జాయింట్ కలెక్టర్ కార్యాలయం అని ఉంటుందా? ఉండదు కదా. అదే జిల్లా కలెక్టర్ ఆఫీసులో డిఆర్ఓ ఉంటారు, డిప్యూటీ రెవెన్యూ జిల్లా రెవెన్యూ అధికారి ఉంటాడు. అంటే జిల్లా రెవెన్యూ అధికారి రాస్తారా? వాళ్ళు ఉన్నటువంటి ఛాంబర్లో వాళ్ళ పేర్లు మాత్రమే రాసుకోవడానికి హక్కులు ఉంటాయి. ఇప్పుడు వ్యవసాయ మార్కెట్ కమిటీ భవనం ఉంది. వాళ్ళు నూతన జిల్లా ఏర్పడడం వల్ల జిల్లా అగ్రి మరియు వ్యవసాయ అధికారి వారి కార్యాలయానికి రూమ్ చైర్మన్ ఛాంబర్ కాలడం వల్ల పైన అలాట్ చేసినారు. వారి ఆఫీస్ ముందర బోర్డు వేసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ కింద కూడా ఒక బోర్డు వేసుకోవచ్చు. కానీ దీని మీద పేరు రాయడం అనేది చాలా తప్పు. ఒకవేళ అది పేరు రాయాలంటే కూడా జిల్లా కలెక్టరే కాదు, జిల్లా కలెక్టర్కు ఇక్కడ సెక్రటరీ లెటర్ పెట్టాలా. ఆ లెటరు ప్రిన్సిపల్ సెక్రటరీకి, వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రిన్సిపల్ సెక్రటరీ పోవాలా, కన్సర్న్ మినిస్టర్కి పోవాలా, ఒక ప్రొసీడింగ్స్ రావాలా. వితౌట్ ప్రొసీడింగ్స్ అంటే ప్రభుత్వ ఉత్తర్వులు లేకుండా ఇలాంటి చేయడము చాలా తప్పు. కాబట్టి ఆయన వాటిని వెంటనే తొలగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. బనగానపల్లె పట్టణంలో అస్తవ్యస్తంగా ఉన్న రహదారుల పరిశీలించడానికి విచ్చేసిన రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి స్వాగతం పలికారు టంగుటూరు సీనయ్య, వంగల పరమేశ్వర్ రెడ్డి, లాయర్ నాగేంద్రారెడ్డి, సంఘు శ్రీనివాసరెడ్డి, అహ్మద్ హుస్సేన్, జనసేన భాస్కర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బనగానపల్లె పట్టణంలోని పాత పెట్రోల్ బంక్ నుండి కర్నూలు పెట్రోల్ బంక్ వరకు గత ప్రభుత్వంలో 4 కోట్ల రూపాయల రోడ్ల మరమ్మతుల కొరకు మంజూరవ్వడం జరిగిందని, అందులో భాగంగా ఎన్నికల ముందు కాంట్రాక్టర్లు హడావిడిగా నాణ్యత లేకుండా రోడ్లు వేశారు. దీంతో ఆ రోడ్లలో గుంతలు ఏర్పడి వాహనాలదారులు ఇబ్బందులు పడుతున్నారని, మిగిలిన 2,40,00,000 రూపాయలతో 2 నెలల్లోపు పట్టణంలోని అసంపూర్ణంగా ఉన్న రోడ్లను పూర్తి చేస్తామని, బనగానపల్లె పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు. గతంలో 1.5 కిలోమీటర్లు దాదాపుగా 2.5 సంవత్సరాల కిందట 4 కోట్ల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసింది. అప్పుడు ఉండేటువంటి అధికారులు కావచ్చు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కావచ్చు, గత ప్రభుత్వంలో శాసనసభ్యుడి నిర్లక్ష్యం వలన
ఈరోజు హడావుడిగా అప్పుడు ముఖ్యమంత్రి గారు వస్తున్నారని, నాటి ముఖ్యమంత్రి గారు వస్తున్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి కోసం రాత్రి పగలు లేకుండా నాణ్యత లేని పని చేయడం జరిగింది. ఒక నాణ్యత లేని పని ఒక్కటే కాకుండా కేవలం ఏదో ఆర్భాటాలు చేశాము, మేము మంచి రోడ్లు వేసాము, బనగానపంత సెంటర్ లైటింగ్ పెట్టాము, ఇవన్నీ ప్రజలకు మోసపూరితమైన ఎన్నికలు దగ్గరికి వచ్చిన సమయంలో వేగంగా పని చేయాలి, తొందరగా చూపించుకోవాలి రిజల్ట్ అనేటువంటి స్వార్థంతో గత శాసనసభ్యుడు ఆయన చేసినటువంటి మాజీ శాసనసభ్యుడు చేసిన నిర్వాహకం వల్ల దాదాపుగా ఇక్కడ యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా చాలామంది కూడా కింద పడడము, రోడ్లలో ఇబ్బందులు పడడం జరుగుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈరోజు అధికారులతో సమీక్ష చేయడం జరిగింది. ఇక్కడ నుంచి ఈ రోజు నుంచి 2 నెలల 45 రోజులు కానీ 2 నెలల లోపల ఇంకా 2,40,00,000 రూపాయలతో పని చేయాల్సినటువంటి పనిని అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చి, ఈ పక్కన డ్రైన్లు కూడా ఎక్కడ లేని విధంగా భూమి లోతట్టు ప్రాంతం ఉంది, డ్రైన్ హైట్లో ఉంది. మరి ఆ విధంగా ఎవరు ఈ ఆదేశాలు ఇచ్చారో నాకైతే తెలియదు, కానీ వాటన్నిటిని కూడా సరిచేసుకోవని, ఏదైతే ఇంజనీరింగ్ టెక్నాలజీని వాడుకొని ఎక్కడ కూడా ఈ యొక్క 1.5 కిలోమీటర్లే కాదు బనగానపల్లెలో నీళ్ళు అనేది నిలబడకుండా చేయాలనే ఉద్దేశంతో మా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. మా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. నేను కూడా ఈరోజు బనగానపల్లె పట్టణ ప్రజలకు రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత ఉంది. అందుకే ఇప్పటికే దాదాపుగా 2.5-3 కోట్ల రూపాయల సీసీ రోడ్లు, కాలువలకు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. దశల వారీగా బనగానపల్లెలో ఎక్కడ కూడా నీరు నిలబడుతుందని కానీ కాలువలలో ఉండేటువంటి కానీ చేయాలని చెప్పి దృఢ సంకల్పం ఉన్నాం. అదేవిధంగా ప్రజలకు ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఎవరైతే మీ చెత్త చెదారం ఉందో అది దయచేసి మీరు ఇండ్ల ముందర కాలువలు కట్టిన తర్వాత కూడా వేయడం వలన ఆ యొక్క కాలువలో ఆ యొక్క ప్లాస్టిక్ కాగితాలు కావచ్చు, మిగతా పనికిరాని వస్తువులు వేయడం వలన డ్రైన్లన్నీ కూడా ఆగిపోతూ ఉన్నాయి. అవన్నీ నిలబడిపోవడం వల్ల కూడా అందరికీ సమస్యలు వస్తూ ఉన్నాయి. దయచేసి కూడా వాటిని కూడా వేయద్దు. అదేవిధంగా బనగానపల్లెలో ఇంకా ఏవైతే ప్రజల సమస్యలు ఉన్నాయో వాటి అన్నిటిని కూడా త్వరలోనే ఈ యొక్క వార్డుల ప్రకారం తిరిగి ఆ వార్డుల ప్రకారం సమస్యలు కూడా తెలుసుకొని కంప్లీట్ చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఏది ఉన్నా కానీ కూడా 1 నెల లోపల 1-2 నెలల మధ్యనే ఈ యొక్క రోడ్డును కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. నంద్యాల మండలంలో గ్రామ సభలు విజయవంతం చేయాలని సచివాలయ ఉద్యోగస్తులకు అవగాహన సదస్సు నిర్వహించారు జిల్లా అధికారులు. సుగుణశ్రీ నిర్వహించారు. ఈ సందర్భంగా నంద్యాల మండల కార్యాలయంలో గ్రామ సచివాలయ సిబ్బంది అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారి సుగుణశ్రీ మాట్లాడుతూ అన్ని గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుందని, అధికారులు, సర్పంచ్లు, ఉత్సవ గ్రామ సచివాలయ సిబ్బంది అందరూ పాల్గొనాలని, పాల్గొంటే వారిపై జగన్ తీసుకోవడం జరుగుతుందని, గ్రామ సభలో ప్రజల సమస్యలు, ఫిర్యాదులు తీసుకోవాలని, సమస్యల పరిష్కారం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలియజేశారు. పిఆర్ఓ నాకు చాలా మేజరు, మీ డ్యూటీస్లో ప్రధాన చేసినట్టు అదే గుర్తు కాబట్టి ఖచ్చితంగా డైలీ మానిటర్ చేసి తీరాలి, ఖచ్చితంగా అందులో అప్డేట్ చేసి తీరాలి. ఒకరి మీద ఒకరు చెప్తుంటే కుదరదు, ఇద్దరికి ఇబ్బంది వస్తుంది. మీతో పాటు మేము కూడా ఇబ్బందులు ఎదుర్కోవాలి, అది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు చూసినా ప్యూరిఫికేషన్ చేయడం ఉంటుంది. రోజు వాటిపై రోజు రావాలి. కలెక్టర్ గారు ఫోన్ చేసింది బాగా నమస్కారం. ఆగస్టు 23న అన్ని గ్రామ పంచాయతీలలో గ్రామ సభ నిర్వహించబడిన ఉపాధి హామీ పనులకు సంబంధించినటువంటి ప్రణాళికను తయారు చేసుకోవడానికి అన్ని గ్రామ సభ ద్వారా అప్రూవ్ చేసుకునేటప్పుడు అన్ని గ్రామ పంచాయతీలను గ్రామ సభలు ఏర్పాటు చేయడం అనేది. గ్రామ సభ కోరం తీసుకోవాలి, 30% పీపుల్ ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. ఆల్ జీపీస్లో టామ్ ద్వారా అందరినీ ఇన్వైట్ చేయడం జరుగుతుంది. దీనికి అన్ని శాఖల అధికారులు, మండల శాఖల అధికారుల వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క గ్రామ పంచాయతీ ఇన్ఛార్జ్ వేయడం జరిగింది. అందరూ మండల లెవెల్ ఆఫీసర్స్, అందరూ గ్రామ పంచాయతీ లెవెల్ ఆఫీసర్స్ ఖచ్చితంగా గ్రామ సభలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా అందరినీ కోరడం.
శ్రీశైలంలో అర్ధరాత్రి ఎడతెరిపి లేని కుంభవర్షం కురిసింది. క్షేత్రం పరిధిలో మునిపెన్నడూ లేని విధంగా సుమారు 4 గంటల పాటు భీకారంగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. కుంభవర్షం తాటికి క్షేత్ర పరిధిలోని కొత్తపేట శ్రీగిరి కాలనీలో ఇళ్లలోకి వర్షం నీరు చేరింది. భారీ వర్షం తాటికి కొత్తపేట శ్రీగిరి కాలనీలోకి ఎగువన ఉన్న అటవీ ప్రాంతం నుండి భారీగా వర్షపు నీరు ఒక్కసారిగా కొట్టుకు వచ్చింది. దీంతో వర్షం నీరు భారీగా ప్రవాహాన్ని తలపించింది. వర్షం ప్రవాహానికి కాలనీలోని కొన్ని చోట్ల బైకులు కూడా కొట్టుకు వచ్చాయి. పైగా వర్షం నీరు కాస్త ప్రవాహంలో ఇళ్లలోకి రావడంతో ఇంట్లోని వారంతా చేసేదేమీ లేక బయటకు వచ్చి ఇంటి బయట ఉన్న జీపులు ఆటోలలో బిక్కుబిక్కుమంటూ కూర్చున్నారు. మరొక పక్కే లలితాంబిక షాపింగ్ కాంప్లెక్స్ లో కూడా కేల్ బ్లాక్ల మధ్య నుండి వర్షపు నీటి ప్రవాహం భారీగా వచ్చింది. భారీ వర్షానికి క్షేత్రంలో పలు రోడ్లు జలమయమయ్యాయి. రాత్రి కురిసిన కుంభవృష్టి వర్షం దాటికి శ్రీశైలం గ్రామ ప్రజలు ఒక్కసారిగా బింబోలెత్తిపోయారు. ఇంతవరకు శ్రీశైలంలో ఇంతటి వర్షం ఎన్నడూ పడలేదని పలువురు స్థానికులు తెలిపారు. ఇంత భారీ వర్షం ఇళ్లలోకి నీరు చేరడంతో కాలనీ వాసులు అధికారులు స్పందించి మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నారు. మహిళల రక్షణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చట్టాలు తేవాలని వైద్యులు డిమాండ్ చేశారు. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణంలో జూనియర్ వైద్యులు మంగళవారం మౌన దీక్ష చేపట్టి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వైద్యులు డాక్టర్ స్వప్న, డాక్టర్ శ్వేత, డాక్టర్ కమలం మాట్లాడుతూ ఆసుపత్రిలో పనిచేసే మహిళా సిబ్బందికి ప్రత్యేక వసతులు, రక్షణ కల్పించాలన్నారు. కోల్కతాలో జరిగినటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు కఠిన చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ లేఖ, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ దిలీప్ పాల్గొన్నారు. నమస్తే అండి, నేను డాక్టర్ కార్తిక్. ఈ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఎమర్జెన్సీ మెడిసిన్ రెసిడెంట్గా చేస్తున్నాను. ఫైనల్ ఇయర్ పీజీ. ఈరోజు 6వ రోజు మేము ప్రొటెస్ట్ చేస్తున్నాము. ఏదైతే రేప్ అండ్ మర్డర్ జరిగిందో ఆ విక్టిమ్కి న్యాయం జరిగేంత వరకు మా పోరాటం కొనసాగిస్తూనే ఉంటామండి. ఇప్పుడు ఈ సమాజంలో రేప్స్ జరగకుండా ఉండాలంటే ఫర్దర్గా ఏం చేయాలి అని కూడా మేము మా మిత్రులతో ఒక చిన్నపాటి డిస్కషన్ అనేది చేయడం జరిగింది ఈరోజు. సో వీళ్ళు ఏం చెప్పారంటే ఈ డిస్కషన్లో పర్టికులర్గా ఈ మ్యారేజ్ ఇదంతా జనాలలో అవగాహన కల్పించాలి. ఎంతమంది పిల్లల్ని కనాలి, ఎంతమంది పిల్లల్ని కనిన తర్వాత వాళ్ళని ఎట్లా ప్రాపర్గా పెంచాలి అనే దాని గురించి జనాలలో అవగాహన కనిపించాలి అని కూడా మాట్లాడారు. సో డాక్టర్లు అందరము దాని గురించి కూడా కొంచెం ప్రయత్నిస్తామండి జనాలలో అవగాహన కల్పించడానికి. ఈ Day 6 ప్రొటెస్ట్ ఇంకా మేము ఆ విక్టిమ్కి న్యాయం జరిగేంత వరకు కంటిన్యూ చేస్తూనే ఉంటాం. అండ్ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చేంత వరకు కంటిన్యూ చేస్తూనే ఉంటాము. అండ్ మా ఆర్జేకర్ కాలేజ్లో జరిగిన ఇన్సిడెంట్ గురించి కూడా నిన్న కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం కూడా జరిగింది. కలెక్టర్ నమస్తే అండి. ఈరోజు 6వ రోజు మేము కోల్కతా మహిళా డాక్టర్ పై జరిగిన దారుణానికి నిరసనగా ఆమెకి న్యాయం చేకూరాలని మా ప్రొటెస్ట్ చేస్తున్నాము. ఇవాళ 6వ రోజు సుప్రీంకోర్టులో హియరింగ్ జరిగిందండి. దాని గురించి సుప్రీంకోర్టు జడ్జి గారు నేషనల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం జరిగింది డాక్టర్ల ప్రొటెక్షన్ కోసము. అలాగే మాకు సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ రావాలి. తెలంగాణ తరహాలో స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేయాలి. ఆంధ్రాలో వైద్యులపై దాడులు ఇక్కడ మామూలుగా జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ తగినంత సెక్యూరిటీ లేదు. ఉన్న వాళ్ళకు కూడా లీగల్గా ఎటువంటి పవర్ లేదు. మాకు అవుట్ పోస్ట్ నుంచి తర్వాత సెక్యూరిటీ కల్పించాలి. మహిళా డాక్టర్లు ఎంతో మంది ఉంటారు నైట్ డ్యూటీలో. అలాగే డెత్ డిక్లరేషన్ చేసేటప్పుడు కానీ మిగతా రౌండ్స్కి వెళ్ళినప్పుడు కానీ వార్డ్స్లో ఒక పేషెంట్ దగ్గర 5-6 మంది అటెండెంట్స్ ఉండి వాళ్ళందరికీ సమాధానం చెప్పుకోలేక ప్రతి ఒక్కరు దురుసుగా ప్రవర్తించడము, అసభ్యంగా ప్రవర్తించడం జరుగుతుంది. ఇంతటి భయానక వాతావరణంలో ఎవరు డ్యూటీలు చేయడానికి ఇష్టపడట్లేదండి. ఇది ఇలాగే కంటిన్యూ అవుతే రేపొద్దున ఫ్యూచర్లో ఎవరు డాక్టర్ అవ్వడానికి వాళ్ళ బంధువుల్లో కానీ ఫ్రెండ్స్లో కానీ ఎవరిని ఎంకరేజ్ చేయరు. డాక్టర్ లేకపోతే సమాజం ఎలా ఉంటుందో తెలిసిందే కదా. ఒకరోజు IMA పిలిపించినందుకే ఎంతో సఫర్ అయ్యారు జనాలు. కాబట్టి దయచేసి డాక్టర్లకు సపోర్ట్ చేయండి, ఓపికగా ఉండండి. ఇప్పుడు ప్రొటెక్ట్ చేస్తున్నాము, మీ మద్దతు కూడా మాకు కావాలండి. ధన్యవాదాలు. శ్రీశైలం జలాశయం వద్ద కొండ చర్యలు విరిగిపడ్డాయి. నిన్న రాత్రి శ్రీశైలం మండలంలో కురిసిన కుంభవృష్టి వర్షానికి కొండ చర్యలు వర్షపు నీటికి ముద్రా తడవడంతో కొండ చర్యలు విరిగి పెద్ద బండరాడ్లు రోడ్లపైన పడ్డాయి. తెలంగాణ ఆంధ్రాని కలిపే రహదారిపై పడ్డాయి. ఇక జలాశయం దిగువన రహదారి మార్గంలో రోడ్డుకు అడ్డంగా కొండ చర్యలు విరిగిపడడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే కొండ చర్యలు రాత్రి సమయానికి విరిగిపడడంతో రాత్రి వాహనాల రాకపోకలు లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పింది. రోడ్డుపై పడ్డ కొండ చర్యలు బండరాళ్లను త్వరగా తొలగించి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రయాణికులు అధికారులను కోరుతున్నారు. గతంలోనూ పలుమార్లు వర్షాకాలం అలానే జలాశయం రేడియల్ కృష్ణ సమయంలో నీటి
తుంపర్లు పడడంతో గతంలోనూ కొండ చర్యలు విరిగిపడిన సంఘటనలు ఉన్నాయి. అలానే వర్షాకాలంలో కొండ చర్యలు విరిగి పడుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై ప్రయాణికులు మండిపడుతున్నారు. రాత్రి సమయంలో ఎవరైనా ప్రయాణం చేసే సమయానికి కొండ చర్యలు విరిగి పడితే మా పరిస్థితి ఏంటి అంటూ ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఎన్నిసార్లు ఎన్ని సందర్భాల్లో కొండ చర్యలు విరిగి పడుతున్నా శాశ్వత పరిష్కారానికి అధికారులు ముందడుగు వేయకపోవడంపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాజెక్టులపై దృష్టి పెట్టి రాయలసీమ జిల్లా రైతులను కాపాడాలని, అలాగే మానవత్వం లేని మానవ మృగాల నుండి మహిళల రక్షణ కోసం ప్రత్యేక చట్టం ఏర్పాటు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామాంజనేయులు, సిపిఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడులు డిమాండ్ చేశారు. నంద్యాల పట్టణంలోని స్థానిక సిపిఐ కార్యాలయం నందు బుధవారం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు తుంగభద్ర నుండి వచ్చిన వరద జలాలు సాగునీరు ఉపయోగపడుతుందన్నారు. ఇటీవలే వరద తాకిడికి తుంగభద్ర గేటు కొట్టుకుపోవడంతో వందలాది టీఎంసీల నీరు వృధా కావడంతో రాయలసీమ జిల్లాల రైతులకు కష్టంగా ఉందన్నారు. అందువల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాజెక్టులపై దృష్టి పెట్టాలన్నారు. కేసీ కెనాల్ మినహా త్రాగునీటికి, సాగునీటికి ఇబ్బందులు లేకుండా వరద జలాలు వృధా కాకుండా సిద్ధేశ్వరం, వేదావతి, గాలేరు, నగరి ప్రాజెక్టులు త్వరగా నిర్మించి నీరు వృధా కాకుండా చెరువులకు, నీటి కుంటలకు నీరు నింపి రాయలసీమను రైతుల కష్టాల నుండి విముక్తి చేయాలని, ఆంధ్ర నివాస్ సుజల స్రవంతి ద్వారా నిర్మించాలని, అలాగే శ్రీబాగ్ ఒప్పందం అమలు చేయాలని వారు కోరారు. ఇటీవలే కాలంలో మహిళలపై లైంగిక వేధింపులు, దాడులు, హత్యలు అధికమవడం బాధాకరమన్నారు. మహిళల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మరి సాగునీటి ప్రాజెక్టును అందించేటువంటి తుంగభద్ర ప్రాజెక్టు సంబంధించినటువంటి 19వ గేటు మరి కొట్టుకోవడం వల్ల మరి వేలాది టీఎంసీల నూరు వృధాగా పోవడం జరిగింది. మరి అతి తక్కువ కాలంలోనే స్పందించి కన్నయ్యనాయుడు గారి నాయకత్వంలో మరి తక్షణమే ఆ గేట్ని ఏర్పాటు చేయడం అనేది ఈరోజు ఈ 3 రాష్ట్రాల ప్రజలకు ఒక పెద్ద ఊరట కలిగించింది. సరే, ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒక విజ్ఞప్తి ఏమంటే, ఆయన 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు మళ్ళీ ఆయనే అధికారంలోకి రావడం జరిగింది. అంటే ఇప్పటిదాకా ఒక కేసీ కెనాల్ మినహా కర్నూలు, కడప జిల్లాలకు సంబంధించినటువంటి పురాతన ప్రాజెక్టు ఒక కేసీ కెనాల్ మినహా ఇప్పటిదాకా రాయలసీమ జిల్లాలకి ఏమాత్రము సాగునీటికి సంబంధించినటువంటి నికర జలాలకు అందించేటువంటి ప్రాజెక్టు ఒక్కటి కూడా ఈ సందర్భంగా లేదు. మరి ఇప్పుడు నిర్మాణంలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా అవి కేవలం వరద జలాలకి ఉపయోగపడే వరద జలాలు మాత్రమే, వరద జలాల పైన ఆధారపడినటువంటి ప్రాజెక్టులే తప్ప నికర జలాల కేటాయింపులు ఏమాత్రం లేవు. అందుకే ఈ సందర్భంగా ఇప్పటికే రాయలసీమ ప్రజలకి చాలా తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. మద్రాసు నుంచి విడిపోయినటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలతో కలిసి ఉండడానికి రాయలసీమ ప్రజలకు శ్రీబాగ్ ఒప్పందంలో ఇచ్చినటువంటి హామీలు, కృష్ణా జలాలలో మొదటి ప్రాధాన్యత ఇస్తామని చెప్పేసి, రాజధాని ఒక చోట పెడితే ఇక్కడ హైకోర్టును ఏర్పాటు చేసినటువంటి హామీలు అవి పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయి. ఈ 78 సంవత్సరాల స్వాతంత్ర చరిత్ర తర్వాత కూడా ఇప్పటికీ రాయలసీమ కరువు కాటకాల సీమనే మిగిలిపోతా ఉంది. అందుకే దీని ప్రాధాన్యతని రాయలసీమ వాసిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీని ప్రాధాన్యతను గుర్తించి మరి తప్పనిసరిగా ఈ ప్రాంతంలో సిద్ధేశ్వరం అలుగును నిర్మించడం ద్వారా, గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మించడం ద్వారా, వేదవతి ప్రాజెక్టుని తక్షణమే ప్రారంభించడం ద్వారా, ఇప్పటికే నిర్మాణం ఉన్నటువంటి హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా, గాలేరు నగరి ప్రాజెక్టు ద్వారా మరి చివరి ఆయకట్టుకు నీళ్ళు అందించడానికి అవసరమైనటువంటి ఈ ప్రాజెక్టులకు, ఈ ప్రాంతంలో చెరువులకు నీళ్ళు అందించడానికి అవసరమైనటువంటి అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పేసి, దీనికి మొట్టమొదటి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారిని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పశ్చిమ ప్రాంతం డోన్ నియోజకవర్గానికి ఈరోజు ఖచ్చితంగా నీళ్లు వృధాగా కిందికి పోతా ఉన్నాయి. కాబట్టి చెరువులు నింపాలని చెప్పేసి, చెరువులు లేనటువంటి గ్రామాలకి నీటి కుంటల ద్వారా చెక్ డ్యామ్లు నింపాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంకొకటి అత్యంత ప్రధానమైనటువంటి, ఈరోజు శ్రీశైలంలో నీటిని వృధాగా కిందికి విద్యుత్ ఉత్పత్తి చేస్తూ ఉన్నారు. దాన్ని తక్షణమే ఆపాలని చెప్పేసి సిపిఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు విద్యుత్ ఉత్పాదన వల్ల నీరు కిందికి ఏదో రైట్ కాలువ ద్వారా, లెఫ్ట్ కాలువ ద్వారా ఈరోజు కిందికి వదులుతూ ఉన్నారు. దానివల్ల రాబోయే సమ్మర్కి అంతా నీళ్లు ఉండేటువంటి పరిస్థితి. కాబట్టి తక్షణమే నీటి పంపకాలు జరిగేంత వరకు
విద్యుత్ ఉత్పాదన ఆపాలని చెప్పేసి మేము ఈరోజు సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇంకొక ప్రధానమైనటువంటి సమస్య, ఈరోజు రైతాంగానికి సంబంధించి కూటమి ప్రభుత్వం స్పష్టంగా హామీ ఇచ్చింది. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 20,000 రూపాయలు మేము ఖచ్చితంగా రైతులకు పెట్టుబడి సాయం అందిస్తామని. ఈరోజు ఎక్కడ పోయి ఇమీడియట్గా ఈ ఖరీఫ్ సీజన్లోనే వాటిని ఇవ్వాలని చెప్పేసి మేము సిపిఐగా డిమాండ్ చేస్తాం. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన్ కార్మికులకు 3 నెలల పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలని ఈ రోజు ఉదయం హాస్పిటల్ ముందు దాదాపు గంట సేపు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాకు శానిటేషన్ వర్కర్లు యూనియన్ సిఐటియు నాయకులు ప్రసాద్ అధ్యక్షత వహించగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ నాగరాజు, సిఐటియు జిల్లా కార్యదర్శి వి బాల వెంకట్ మాట్లాడుతూ శానిటేషన్ కార్మికులు పెండింగ్లో ఉన్న 3 నెలల వేతనాలు వెంటనే ఇవ్వాలని, పిఎఫ్ స్లిప్పులు ఏ నెలకు ఆ నెల ఇవ్వాలని, శానిటేషన్ కార్మికులకు జీవో ప్రకారం 16,000 రూపాయల వేతనం ఇవ్వాలని, శానిటేషన్ వర్కర్ను అబ్కాస్లో కలిపి కాంట్రాక్ట్ కార్మికులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఈ సంవత్సరం 3 నెలలు, 4 నెలలు, 2 నెలలు జీతాలు చెల్లించలేని స్థితిలో ఉంటే ఏజెన్సీ ఎందుకు అందిస్తున్నారు? ఏజెన్సీని మధ్యవర్తిగా పెట్టిందేందుకు? ప్రభుత్వంతో పనిచేయించేటువంటి కార్మికులకు సక్రమంగా జీతాలు చెల్లించేలాగా వాళ్ళ అటెండెన్స్ అన్ని తీసుకొని ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి, ఉద్యోగులకు, కార్మికులకు అనుసంధానకర్తలుగా ఏజెన్సీ ఉండాలి. ఆ పద్ధతుల్లో ప్రతి నెల 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపల జీతాలు చెల్లించేలాగా ఉండాలి అనే ఉద్దేశంతోనే ఈరోజు ప్రభుత్వ ఏజెన్సీలు పెట్టింది. మరి ఏజెన్సీలకు పెట్టి ఏజెన్సీలకి 4% కమిషన్ ఇస్తున్న తర్వాత కూడా మన జీతాలని ఫాలో అప్ చేసుకోలేకపోతే, మన జీతాలు పైనుంచి ప్రభుత్వంకి తెప్పించుకోలేకపోతే ఏజెన్సీ ఎందుకు అని చెప్పి అడుగుతాం. అందుకోసమే జీతాలు సక్రమంగా చెల్లించలేని ఏజెన్సీని రద్దు చేయాలా, మమ్మల్ని అందరం కూడా కాంట్రాక్ట్లో తీసుకోవాలని చెప్పే డిమాండ్ మేము సిఐటిగా చేస్తూ ఉన్నాం. ఏదో అట్టహాసంగా పోయినసారి జగన్మోహన్ రెడ్డి అప్కాస్ తీసుకొచ్చిన అందరిని అప్కాస్లో తీసుకొస్తామని చెప్పారు. మరి మనకి ఏమైంది? మనం ఎందుకు ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ఎందుకు పెట్టలేదు? మనం ఎందుకు ఏజెన్సీలో పెట్టారు? కాబట్టి ఇప్పటికైనా ఈ వచ్చిన ప్రభుత్వమైనా మన అవుట్సోర్సింగ్ ఏజెన్సీని రద్దు చేసి మనందరినీ కూడా అప్కాస్లో తీసుకొని రావాలి. ఈరోజు అప్కాస్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపల జీతాలు పడిపోతాం. కాబట్టి అప్కాస్లో కొంచెం తీసుకొని రావాలని చెప్పి మన ప్రభుత్వం డిమాండ్ చేస్తాం. అంతవరకు ఏజెన్సీ ఉంటుంది కాబట్టి ఆ ఏజెన్సీ సక్రమ పద్ధతిలో జీతాలు చెల్లించాలి, లేదా ఏజెన్సీని రద్దు చేయమని చెప్పేసి మనం డిమాండ్ చేస్తామండి. అట్లా పిఎఫ్ ఏ నెల ఆ నెల పట్టుకున్న డబ్బులు మనం చూపించడానికి ఏమి, కాబట్టి ఆ పద్ధతిలో పిఎఫ్ స్లిప్పులు కూడా చూపించాలని చెప్పి డిమాండ్ చేస్తాం. గత 3 నెలలు 6 నెలల నుంచి జీతాలు పెండింగ్లో ఉంటే ఎట్లా బతకాలి, ఎట్లా కుటుంబాన్ని పోషించుకోవాలా? అదే ఆసుపత్రుల్లో ఉన్నటువంటి మిగతా వారందరికీ జీతాలు లేకపోతే పనిచేస్తారా? రెగ్యులర్ ఉద్యోగికి ఒక 10 రోజులు జీతం ఆలస్యమైతే గగ్గోలు కొడతారే, మరి మన ఆఫీస్లో ఉన్నటువంటి వారు ఎందుకు ఆ జీతాలకు సంబంధించిన పెండింగ్ సమస్యలు పరిష్కారం చేసుకుంటాం? అదే వాళ్ళు ఏదో కింది స్థాయి కార్మికులనే జీతం ఇచ్చినా ఇవ్వకపోయినా పనిచేస్తూ ఉంటారు, వాళ్ళకి తప్ప వేరే దిక్కు లేదు, వీళ్ళని అడిగే వాళ్ళు లేరు అని చెప్పి అనుకుంటున్నారు. అడిగే వాళ్ళు ఉన్నారు, దిక్కు కూడా ఉంది అని చెప్పి మనం గుర్తెరిగే పద్ధతుల్లోనే ఈరోజు ప్రభుత్వానికి హెచ్చరిక చేయడం కోసం జిల్లా ఆసుపత్రి ఉన్నతాధికారి సూపరింటెండెంట్ కూడా గుర్తు చేస్తా ఉంది. ఈరోజు శానిటేషన్ వర్కరు లేకపోతే ఆసుపత్రిలో 5 నిమిషాలు కూడా నిలవలేరు, ఆసుపత్రి అపరిశుభ్రంగా ఉండిపోయే అవకాశం ఉంది. కాబట్టి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో సమస్యలతో సతమతమవుతున్న రోగులు, పట్టించుకోని అధికారులు, తూతూ మంత్రంగా తనిఖీలు, ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ ఫోకస్. నంద్యాల ప్రైవేటు పాఠశాలలో విద్యాశాఖ నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు, విద్యాశాఖ అధికారి బ్రహ్మం నాయక్.
ఆ అధికారి కార్యాలయం పేరు రాయడంతో వివాదాస్పదంగా మారిన వైనం. వనగానపల్లె పట్టణంలో అస్తవ్యస్తంగా ఉన్న రహదారులను పరిశీలించి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. నంద్యాల మండలంలో ఆగస్టు 23వ తేదీ నుండి గ్రామ సభలు అధికారులు విజయవంతం చేయాలి. ఎండీఓ సుగుణశ్రీ వెల్లడి. శ్రీశైలంలో అర్ధరాత్రి అతి భారీ వర్షం. ఇళ్లలోకి చేరిన వర్షం నీరు ప్రవాహాన్ని తలపించేలా రోడ్లు. మహిళల రక్షణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చట్టాలు తేవాలి. జూనియర్ వైద్యులు డిమాండ్. శ్రీశైలం జలాశయం వద్ద కొండపై నుండి పెద్ద పెద్ద బండరాళ్లు రోడ్లపైకి అడ్డంగా ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రయాణికులు. ప్రభుత్వాలు ప్రాజెక్టులపై దృష్టి పెట్టాలి. మహిళల రక్షణ కోసం ప్రత్యేక చట్టం చేయాలి. రామాంజనేయులు రంగనాయుడు డిమాండ్. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన్ కార్మికులు పెండింగ్ వేతనాలు వెంటనే ఇవ్వాలి. సిఐటియు డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.